జాబ్ సర్చింగ్ అంటూ టౌన్కి వచ్చి హీరోతో లివింగ్ టుగెదర్ అంటూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ పేరెంట్స్ హీరోయిన్ ని హౌస్ అరెస్ట్ చేస్తారు. అప్పుడే హీరోయిన్ కి ఒక ప్రాబ్లం వస్తుంది. హీరో తనకి ఎలా సపోర్ట్ గా నిలబడ్డాడు, చివరికి ఏమైంది అనేదే కపుల్ ఫ్రెండ్లీ మూవీ స్టోరీ. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫుల్ స్టోరీ కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. మూవీ స్టార్ట్ అవగానే హీరో హీరోయిన్ మిత్ర శివ ఒక హోటల్ కి వెళ్తూ ఉంటారు. అందరూ సాయి అదోలా చూస్తూ ఉంటారు. అప్పుడే మూవీ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అవగానే హీరో ఒక అమ్మాయితో ఐస్ క్రీమ్ షాప్ లో కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అప్పుడే ఆ అమ్మాయి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇక నువ్వు మారు, నీకే జాబ్ రాదు అని చెప్పి హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే హీరో ఫాదర్ కూడా నీకు సీట్ రాకపోతే లక్షలు పెట్టి చదివించాను, కానీ నువ్వు మాత్రం ఇంటీరియర్ డిజైన్ అని పనికిరాని కోర్స్ ఒకటి చేసి ఖాళీగా తిరుగుతున్నావు, నువ్వు ఎప్పటికీ మారు అని చెప్పి హీరో ఫాదర్ కూడా తిడుతూ ఉంటాడు. అయితే హీరో ఇవన్నీ చాలా సింపుల్ గానే తీసుకుంటూ జాబ్స్ కి అప్లై చేస్తూ సరదాగా తిరిగేస్తుంటాడు. కానీ ఒక రోజు వాళ్ళ పేరెంట్స్ అన్న మాటలను సీరియస్ గా తీసుకుని జాబ్ కోసం అని చెప్పి చెన్నై వెళ్ళి అక్కడ జాబ్ కోసం సెర్చ్ చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతుంది. మరోవైపు హీరోయిన్ మిత్ర కూడా జాబ్ సర్చింగ్ అంటూ చెన్నైకి వచ్చి ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా జాబ్ రాదు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే జాబులకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరు. దాంతో మిత్ర పేరెంట్స్ ఇంటికి వచ్చి మ్యారేజ్ చేసుకోమని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరు వాళ్ళ కెరీర్ కోసం పరిగెత్తూ ఉంటారు. శివ తన రోజు గడవడం కోసం ర్యాపిడో లాగా తన బైక్ ని బైక్ పూల్ లో నడుపుతూ వచ్చిన డబ్బులతో రోజు గడిపేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఒక అమ్మాయి పంపిన డబ్బులు శివకి రావు. దాంతో శివ ఆ అమ్మాయి హాస్టల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హాస్టల్లోకి మిత్ర వెళ్తుంటుంది. మిత్రాని ఆపి, ఈ హాస్టల్లో ఇప్పుడు నాతో పాటు బైక్ మీద వచ్చిన అమ్మాయి పంపిన డబ్బులు నాకు రాలేదు, ఈ నెంబర్ ఆ అమ్మాయికి ఇచ్చి నాకు ఫోన్ పే చేయమంటారని చెప్పి తన నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ తీసుకెళ్లి మిత్ర ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి చాలా లైట్ గా తీసుకుంటుంది. అలా శివ నెంబరు హాస్టల్లో కింద పడి ఉంటుంది. అలాగే మిత్ర కూడా జాబ్ రావడం లేదు. మరోవైపు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టడంతో ఊరికి తిరిగి వెళ్లాలనుకుంటుంది. దాంతో తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే హాస్టల్లో కింద పడిపోయిన శివ నెంబర్ చూసి ఆ నెంబర్ తీసుకుని శివ కాల్ చేసి, నన్ను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తావా, ఆ అమ్మాయి ఇవ్వాల్సిన డబ్బులు నా డబ్బులు 2 ఇస్తానని చెప్తుంది. దాంతో శివ మిత్రాన్ని పిక్ చేసుకుని బస్ స్టాప్ లో తీసుకెళ్లి వదిలిపెడతాడు. ఈ మధ్యలో శివ ఒకరి గురించి ఒకరు అడుగుతూ మాట్లాడుకుంటారు. అప్పుడే మిత్ర నిన్ను ఎక్కడో చూశానని చెప్పి శివాని అడుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ చూసిందో కరెక్ట్ గా గుర్తురాదు. అలా శివ మిత్రాన్ని తీసుకుని బస్ ఎక్కిచ్చేసి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఫోన్ చేస్తుంది. వెనక్కి చూస్తే మిత్ర బస్ దిగేసి ఉంటుంది. ఏమనంటే నన్ను తిరిగి మళ్ళీ హాస్టల్ దగ్గర వదిలిపెట్టమంటుంది. అలా మిత్రాన్ని తీసుకుని మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే హాస్టల్ ఫుల్ అయిపోయి ఉంటుంది. వేకెన్సీ లేదంటంతో తన ఫ్రెండ్ రూమ్ దగ్గర వదిలిపెట్టమంటుంది. అలా తన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండలేనని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వేరే హాస్టల్ కోసం సెర్చ్ చేస్తుంది. అలా రోజంతా శివ బైక్ మీదే తిరుగుతూ హాస్టల్ కోసం సెర్చ్ చేస్తుంది. కానీ ఏ హాస్టల్ ఖాళీగా ఉండదు. అలా నైట్ అయిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలీదు. శివతో 10,000 ఇవ్వడానికి రెడీ హాస్టల్ దొరికితే, కానీ ఏ హాస్టల్ దొరకడం లేదనడంతో శివ ఆల్రెడీ 2 నెలల నుంచి తన రూమ్ కి రెంట్ కట్టడం లేదు. డబ్బుల విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మిత్ర 10,000 పే చేయడానికైనా రెడీ అనడంతో రూమ్ కి వస్తావా అని అడుగుతాడు. నువ్వు అమాయకుడు అనుకున్నా, నువ్వు కూడా అందరిలాంటి వాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శివ నేను రూమ్ రెంట్ కట్టడం లేదు, నువ్వు వస్తే రూమ్ షేర్ అవుతుందని చెప్పి ప్రతిమలాడుకుంటాడు. అయితే హీరోయిన్ నిన్ను ఎక్కడో చూశానన్నా కదా, నిన్ను హాస్పిటల్లో చూశాను, వేరే అమ్మాయితో హాస్పిటల్కి వచ్చావు కదా అని చెప్పి అడుగుతుంది. దానికి నేను ఏ అమ్మాయితో హాస్పిటల్కి రాలేదు, ఆ అమ్మాయి మా వదిన అని చెప్తాడు. అయితే మిత్ర కూడా ఆ టైంలో ఇక వేరే ఆప్షన్ లేక అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అలాగే నీ రూమ్ నచ్చితేనే నేను అక్కడ ఉంటా, లేదంటే వచ్చేస్తానని చెప్పి శివతో కలిసి తన రూమ్ కి వెళ్తుంది. అప్పుడే మనకు మూవీ ప్రెజెంట్ లో తీసుకొస్తారు. శివ మిత్ర కలిసి ప్రెజెంట్ కేరళలోని ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ హోటల్ ఓనర్ వీళ్ళని విచిత్రంగా చూస్తుంటాడు. వాళ్ళకి మ్యారేజ్ కాలేదు, ఒకే రూమ్ బుక్ చేసుకున్నారు, వీళ్ళు అందుకే వచ్చారని వాళ్ళ సై తేడాగా చూస్తూ ఉంటాడు. అలా మిత్ర శివ హోటల్లోకి వెళ్తారు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో చూడడానికి ఆ హోటల్ ఓనర్ అన్ని రూమ్ లో సీసీ కెమెరా పెట్టి మరీ చూస్తూ ఉంటాడు. మరోవైపు శివకి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడున్నారు, తిరిగి వచ్చేసేయండి, ఇక్కడ చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి, పోలీస్ కేసు వరకు వెళ్తుంది, ఎక్కడున్నా వచ్చేయమని చెప్పి శివకి ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ శివ ఆ ఫోన్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అలా మిత్ర శివతో కలిసి తన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ మిత్రకి తన రూమ్ ఇచ్చేసి తను మాత్రం ఎప్పుడులాగే టెర్రస్ పైన పడుకుంటాడు. మార్నింగ్ అవగానే శివ రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. మిత్ర మాత్రం పడుకొని ఉంటుంది. అలా ఇద్దరు వాళ్ళ ట్రయల్స్ ని స్టార్ట్ చేస్తారు. ఒకరోజు మిత్ర ఇంటర్వ్యూకి వెళ్లి లేట్ గా వస్తుంది. మిత్ర వచ్చేంత వరకు శివ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో మిత్ర అతనికి సారీ చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. అలానే మిత్రని ఇంటర్వ్యూల కోసం డ్రాప్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర డబ్బులు ఏం తీసుకోడు. ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటూ
శివ మిత్రతో నా లైఫ్ లో ఏది మంచిగా జరగలేదు, ఒక్క ప్రాజెక్ట్ అయినా వస్తే కదా నేనేంటో తెలిసేది, కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మిత్రకి శివపై ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. శివ దగ్గర ఉండే తన ప్రాజెక్ట్స్ ని చూస్తుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇవెందుకు నీకు ప్రాజెక్ట్ రావట్లేదని, నీకు మాట్లాడడం రాదు, ఈ రోజు క్లయింట్ మీటింగ్ కి నేను కూడా వస్తాను, నేను నీ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి మిత్ర కూడా వెళ్తుంది. అక్కడ క్లయింట్ తో మిత్ర శివ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్లయింట్స్ కూడా ప్రాజెక్ట్ చాలా బాగున్నాయి, కానీ మీకెందుకు ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. దాంతో శివ ఇది జరుగుతుంది, నువ్వు వస్తే క్లయింట్ అటెన్షన్ వచ్చింది కానీ ప్రాజెక్ట్ రాలేదు అనడంతో ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్టు చేయలేదనే కదా నీకు ప్రాజెక్ట్స్ రాంది అని చెప్పి గూగుల్లో ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి ఫేక్ రివ్యూస్ ఇవ్వమని చెప్పి ఆ లింక్ ని తన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తుంది. అలాగే శివ కూడా తన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. అందరూ ఆ కంపెనీకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి రివ్యూస్ ని రాస్తారు. ఆ రివ్యూస్ ని రేటింగ్స్ ని చూసి ఫస్ట్ టైం వాళ్ళకు కాల్ వస్తుంది. వాళ్ళకు ఒక కబోర్డు కావాలని కొటేషన్ కోసం ఇంటికి రమ్మంటారు. దాంతో శివ మిత్ర ఇద్దరు ఇంటికి వెళ్తారు. అక్కడికి ఆల్రెడీ కొంతమంది వచ్చి కొటేషన్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికంటే శివ తక్కువ కొటేషన్ ఇచ్చి ఎక్కడ కబోర్డు కావాలి సార్ అని అడిగితే ఆ కబోర్డు హ్యాండ్ వాష్ చేసుకునే బేసిన్ కింద ఒక చిన్న చెక్క బోర్డు. అది చూసిన శివ దీనికోసమా కొటేషన్ మమ్మల్ని పిలిచిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మిత్ర మాత్రం నీకు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు కదా, చిన్నదో పెద్దో, ఇది మనకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్టు, దీన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సరేనని చెప్పి తనకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు తన ఇచ్చిన కొటేషన్ లో చేయిస్తాడు. అలా అది శివకు వచ్చిన ఫస్ట్ అమౌంట్. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడే మిత్ర కూడా తనకి షేర్ ఇస్తేనే వస్తానని చెప్పుంటుంది. ఇదిగో నీకు ఇచ్చిన షేర్ అని చెప్పి మిత్రకి ఇస్తాడు. అలా వాళ్ళిద్దరు టౌన్ మొత్తం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ గా వర్షం వస్తూ ఉంటుంది. అయితే మిత్ర వాళ్ళు దిగాల్సిన స్టాప్ కంటే ముందే దిగేస్తుంది. శివను కూడా దిగమని చెప్తుంది. దాంతో శివ ఎందుకు ఇక్కడ దిగావు, నీకేమైనా పిచ్చి అని అడిగితే ఈ క్షణం మనకి ఏది చేయాలనిపిస్తే అది చేయాలి, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా అని ఆ పక్కనే ఒక టీ తాగి తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. అలా వెళ్తున్నప్పుడు ఫుల్ గా వర్షం, స్ట్రీట్ లో కరెంట్ ఉండదు. ఆ వర్షంలో శివ మైత్రి చేపట్టుకొని కిస్ చేస్తాడు. దాంతో మిత్ర ఇలా రోడ్డు మీద కిస్ చేస్తే పిచ్చండ్రా అంటే ఈ క్షణం మనకి ఏం చేయాలనిపిస్తే అది చేయాలన్న ఒక నాకు ఇదే చేయాలనిపించిందని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ రూమ్ కి వెళ్తారు. తర్వాత రోజుట్లాగే శివ మేడ పైన తన రూమ్ లోనే పడుకొని ఫోన్ చేసుకుని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ క్లోజ్ అయ్యి ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు. దాంతో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. శివ లివింగే కష్టం అనుకుంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్తుంటాడు. అప్పుడే వాళ్ళ కంపెనీకి ఒక రివ్యూ వస్తుంది. వాళ్ళు చేసిన వర్క్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి రివ్యూ ఇస్తాడు. దాంతో జెన్యూన్ గా వచ్చిన ఫస్ట్ రివ్యూ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వాళ్ళకి మరొక ప్రాజెక్ట్ వస్తుంది. అది కూడా ఏ చిన్న ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఇండివిడ్యువల్ బంగ్లాకి మొత్తం ఇంటీరియర్ డిజైన్ ని శివానే చేయమని చెప్పి 2 lakhs అడ్వాన్స్ ఇస్తారు. ఆ హౌస్ మొదట చేసిన వ్యక్తి వాళ్ళ కొడుకుది. మా ఫాదర్ చెప్పాడు మీరు చాలా బాగా చేశారని, అందుకే మీ గురించి ఎంక్వైరీ చేయకుండానే మా మొత్తం బిల్డింగ్ ను మీకే ఇస్తున్నామని చెప్పి శివాకి ఇస్తారు. అలా పని చిన్నదా పెద్దదా కాదు, మన పని మనం పర్ఫెక్ట్ గా చేస్తే సక్సెస్ తీసుకొస్తుంది అని చెప్పేలా చూపిస్తారు. ఆ తర్వాత శివాకి ఒకదాని తర్వాత ఒకటి మంచి ప్రాజెక్ట్స్ వస్తూ బాగా సంపాదిస్తాడు. ఆ ఇంటి నుంచి వదిలి ఒక మంచి ఫ్లాట్ తీసుకొని ఇద్దరు అక్కడికి షిఫ్ట్ అవుతారు. తర్వాత కారు. ఇలా శివ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. మిత్ర మాత్రం ఇంకా ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉంటుంది. అయితే శివ తనని పిక్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం బిజీగా ఉండి తన ఫోన్ ని ఆన్సర్ చేయకపోయేసరికి తను మళ్ళీ బైక్ ని బుక్ చేసుకుని వెళ్ళొస్తూ ఉంటుంది. అలా ఒక రోజు తనకి ఇంటర్వ్యూ ఉంది, డ్రాప్ చేస్తావని చెప్పి అడుగుతుంది. తనకి శివ రేపు ఖాళీ ఉంటే చూద్దామంటాడు. తర్వాత రోజు శివ ఎలాగో రాడని చెప్పి తన క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శివ వచ్చి నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదని చెప్పి తనని తీసుకెళ్తూ ఉంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా ఎన్ని రోజులు జాబ్ కోసం వెతుకుతావు, మన కంపెనీలోకి వచ్చి జాయిన్ అవ్వమంటాడు. మిత్ర మాత్రం తన ఐటీ జాబే చేయాలంటుంది. దాంతో శివ ఐటీ కూడా ఒక కెరీరే అనడంతో అలా మాట్లాడొద్దు శివ, నువ్వు కూడా మొదట్లో నాలాగే తిరిగావు కదా, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఉంటుంది. అలా మాటకు మాట పెరిగి ఇద్దరు గొడవ పడతారు. చివరికి శివ సరే అయితే నువ్వు నాకొద్దు, నీ దారి నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడే మిత్ర వాళ్ళ పేరెంట్స్ చెన్నైకి వస్తున్నాం, నిన్ను చేసుకోబోయే అబ్బాయి కూడా చెన్నైలోనే జాబ్ చేస్తున్నాడు, అక్కడే మీరిద్దరు కలుదురు అని చెప్తారు. మరోవైపు శివ వాళ్ళ పేరెంట్స్ కూడా హాస్పిటల్ కి చెన్నైకి వస్తున్నామని చెప్తారు. అయితే అప్పటికే శివ మిత్ర గొడవ పడి ఉండడంతో మిత్ర శివ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ ని ఒక 2 రోజులు హోటల్లో ఉండండి, మా పేరెంట్స్ వస్తున్నారు, నేను ఎలాగోలా ఇక్కడ మేనేజ్ చేస్తానని చెప్తుంది. తనకి తన ఫ్రెండ్ కూడా ఓకేనని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ పేరెంట్స్ ని తన ఫ్రెండ్ ఇంటికి పిలిపించుకొని ఇక్కడే తన ఫ్రెండ్ తాను ఉంటున్నానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది. అలా తర్వాత రోజు మిత్ర వాళ్ళ పేరెంట్స్ వెళ్లి మిత్రను చేసుకోబోయే అబ్బాయిని కలుస్తారు. ఆ టైంలో మిత్ర శివకి చాలా సార్లు ఫోన్ చేస్తుంది. అయితే శివ వాళ్ళ వదిలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ హడావిడిగా ఉండి మిత్ర ఫోను చూసుకోడు. తర్వాత మిత్ర మిస్డ్ కాల్స్ చూసి మిత్రకి కాల్ చేస్తే తన లిఫ్ట్ చేయదు. అలాగే
మిత్రా పేరెంట్స్ కూడా అప్పుడే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే శివ మిత్రా దగ్గరికి వెళ్ళి తనకు సారీ చెప్తూ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ మిత్రా పేరెంట్స్ వచ్చేస్తారు. వాళ్ళకి కరెక్ట్ గా ట్రైన్ బుక్ చేయలేదని, ఇప్పుడు కాదు ట్రైన్, రేపు ఉదయం 11 గంటలకి ట్రైన్ అని చెప్పి అప్పుడే వెళ్తాంలే అని అక్కడే ఉంటారు. అయితే అప్పటికే శివ వాళ్ళ బాత్రూమ్ లో దాంకొని ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక అప్పటికే మిత్రా ఫాదర్ కి డౌట్ వస్తుంది. ఇక చేసేదేం లేక శివ అంతా రిపేర్ అయిందని చెప్పి లోపల నుంచి వచ్చేస్తుంటాడు. అప్పుడే పట్టుకొని ఎవర్రా నువ్వు అంటే డిష్ బి గీయడానికి వచ్చానని చెప్తారు. రాత్రి 11 గంటలప్పుడు డిష్ బి గీయడానికి వచ్చావా అని చెప్పి అతను పట్టుకొని బయటికి లాక్కెళ్లి అపార్ట్మెంట్ లో అందరిని పిలిచి ఎవరిని పడితే వాళ్ళని ఈ అపార్ట్మెంట్ లోకి రాణిస్తారా అని చెప్పి బయట గందరగోళం చేస్తూ ఉంటాడు. తర్వాత శివ వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడతాడు. ఇలా కలిసి ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి మా అమ్మాయిని మేము తీసుకెళ్లిపోతామని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ శివ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసేద్దాం, కలిసి ఉంటారని చెప్పి ఎంత చెప్పినా మిత్ర వాళ్ళ ఫాదర్ మాత్రం ఒప్పుకోడు. దాంతో శివ వాళ్ళమ్మ నువ్వు మాకు బాగా నచ్చావమ్మా, నువ్వు ఇప్పుడు వచ్చినా మేము తీసుకెళ్లిపోతాం, నిన్ను మా కూతురులాగా చూసుకుంటామని చెప్పి చెప్తుంది. అయితే మిత్ర వాళ్ళ ఫాదర్ మిత్ర సాయి సీరియస్ గా చూసి ఇక వెళ్ళిపోతాంపా అని చెప్పి అక్కడి నుంచి మిత్రాని తీసుకెళ్లిపోతుంటాడు. మిత్ర తన ఫ్రెండ్ కి కీస్ ఇస్తానని చెప్పి వచ్చి శివ వాళ్ళ పేరెంట్స్ తో మీరు పిలిచినప్పుడే నాకు రావాలనిపించింది, కానీ అలా వస్తే మా పేరెంట్స్ పరువు పోతుంది కదా, అందుకే ఎలాగలా ఒప్పించి నేను మీతో పాటు వచ్చేస్తానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తో పాటు వెళ్ళిపోతుంది. అయితే శివ వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం మిత్ర చాలా బాగా నచ్చుతుంది. మిత్ర కాల్ చేసిందని చెప్పి ఎప్పుడు శివని అడుగుతూ ఉంటారు. కానీ మిత్ర వెళ్ళిపోయినప్పటి నుంచి శివకి ఏ కాల్స్ ఉండదు. శివ కాల్ చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అలాగే ఎవరితోనూ టచ్ లో ఉండదు. ఇక ఏం చేయాలో తెలీదు. మిత్ర పెళ్లి చేసుకోబోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేస్తాడు. దాంతో అతను కూడా మిత్ర కూడా నాకు చెప్పింది, మేమే ఏదో ఒకటి చెప్పి పెళ్లిని ఆపేస్తామని చెప్తాడు. అలాగే మిత్ర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మిత్ర అడ్రస్ తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ఇంతలోనే మిత్ర హాస్పిటల్లో ఉందని తెలుసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అసలు ఏమైందని చెప్పి అడిగితే మిత్రని తీసుకెళ్లి తన ఫోన్ పగలగొట్టి హౌస్ అరెస్ట్ చేస్తారు. దాంతో మిత్రకి ప్రెజర్ పెరిగిపోయి ఉన్నట్టుండి సడన్ గా పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమంటారు. అలా చెన్నైకి తీసుకొచ్చుంటారు. డాక్టర్ తన బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని, మెడిసిన్స్ కి రెస్పాండ్ అయితే అవ్వచ్చు, లేదంటే నెమ్మదిగా తన బాడీలోని పార్ట్స్ అన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాడు. అలా మిత్రకి ట్రీట్మెంట్ ఇస్తూ హాస్పిటల్లో నెలల తరబడి ఉంచుతారు. తన కంపెనీ అన్ని వదిలేసి ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు. అది చూసిన మిత్ర ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు, మరి కంపెనీ ఏం చేస్తున్నావు అంటే అన్ని నేను చూసుకుంటాలే అంటాడు. అప్పుడే మిత్ర శివాని దగ్గరికి పిలిచి ఒక హగ్ ఇస్తావా అని చెప్పి అడుగుతుంది. అలా శివ హగ్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళిద్దరి గొడవపడి విడిపోయేటప్పుడు శివ ట్రిప్ కు వెళ్దామా అని చెప్పి అడుగుంటాడు. కానీ మిత్ర మాత్రం తనకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, తన కెరీర్ మీద ఫోకస్ చేయాలి, ఇప్పుడు కాదని చెప్పి చెప్పుంటుంది. అందుకే ఇప్పుడు శివతో ట్రిప్ కు వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. అంతే, శివ ఎవరికి తెలియకుండా మిత్రాన్ని తీసుకుని కేరళకి వెళ్ళిపోతాడు. అదే మనకి మూవీలో చూపించే ఫస్ట్ సీన్. ఇద్దరు ఆ హోటల్లోకి వెళ్తారు. తర్వాత కేరళ మొత్తం తిరుగుతూ వాళ్ళిద్దరి మధ్య మంచి మెమోరీస్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు పేరెంట్స్ శివకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. కానీ శివ మాత్రం ఈ ఉన్న 4 రోజులు మిత్రాకి మంచి లైఫ్ ను చూపించాలి, అంతేకాని నెలల తరబడి హాస్పిటల్లో ఉంచుతున్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి చెప్తుంటాడు. అలాగే మిత్ర కూడా శివ తన ఎంత హ్యాపీగా ఉంచాడు, తన మెమోరీస్ అన్నిటిని ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. మిత్ర ఎలా ఉండాలనుకుందో అలా ఉండేలా చూసుకుంటుంటాడు శివ. ఫైనల్ గా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని శివ పేరెంట్స్ మిత్ర పేరెంట్స్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడే మిత్ర సడన్ గా హోటల్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. శివ కూడా తన వెనకాలే వెళ్తాడు. అప్పటికే తన బాడీలో ఏం జరుగుతుందో తనకే తెలియదు. తనకి తెలియకుండానే బెడ్ మీద యూరిన్ వదిలేసి ఉంటుంది. శివ అదంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన మిత్ర పేరెంట్స్ ఇక ఏం మాట్లాడాలో తెలియక శివాని హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే శివ వాళ్ళ అన్నతో మాట్లాడుతూ తనకి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది, తన బాడీలో ఏం జరుగుతుందో కూడా తనకి తెలియడం లేదని చెప్పి చెప్తూ తన పక్కనే ఉంటాడు. అలా కొన్ని రోజులు జరిగాక మళ్ళీ మిత్రని మనకు హాస్పిటల్లో చూపిస్తారు. ఈసారి మిత్ర ఎవరిని గుర్తుపట్టలేదు. వాళ్ళ పేరెంట్స్ ని చూపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలేదు. తర్వాత శివాని చూపిస్తారు. శివాని కూడా గుర్తుపట్టలేదు. దాంతో శివ అక్కడి నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేస్తాడు. శివతో పాటు తన ఫాదర్ కూడా బయటకు వచ్చి, శివ ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, తనకి నువ్వు చాలా మంచి మెమోరీస్ ఇచ్చావు, ఆ మెమోరీస్ తో బాధపడకుండా వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళడానికి ఇలా మర్చిపోవడం కూడా మన మంచికే అనుకోమని చెప్పి తనకి సర్ది చెప్తుంటాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అని చెప్పి చూపిస్తారు. అప్పటికే హీరోయిన్ చనిపోయినట్టు తన సమాధిని చూపిస్తారు. తర్వాత శివ వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఇంట్లోకి వెళ్ళి టెర్రస్ పైన కూర్చొని తను రాసుకున్న డైరీని చదువుతూ ఉంటాడు. ఆ డైరీలో శివ తన ఎంత హ్యాపీగా చూసుకున్నాడు, ఇక తనతో తన కెరీర్ ఆగిపోకుండా తన కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్పి మిత్ర రాసుంటుంది. అలా మూవీ ఒక ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. దట్స్ ద మూవీ స్టోరీ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.